తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మరోసారి ప్రభుత్వ ఉద్యోగి అవినీతి వ్యవహారంలో పట్టుబడ్డాడు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషా, అతని సహాయకుడు ఈపాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ 30,000 రూపాయల లంచం తీస్తూ ఏసీబీ అధికారుల చేతికి ఈ ఘటన ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో పాషా రేషన్ షాప్లో తూకాల్లో తేడా ఉన్న కేసును ఆధారంగా 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. ఈ డబ్బులను పాషా సహాయకుడు విజయ్, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు శబరీష్ ద్వారా వసూలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ పద్ధతిలో రేషన్ డీలర్ల నుంచి లంచం సేకరించబడుతున్న ప్రాథమిక రేషన్ షాపులో గ్రామీణ ప్రాంతాల్లో అవినీతి వ్యాపనకు ఇదొక ఉదాహరణగా మారింది. ఏసీబీ డీఎస్పీ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం తహసీల్దార్ పాషా గతంలో 2011లో కొనిజర్లలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండగా ఒక వైద్యుడి వద్ద 30,000 రూపాయల లంచం తీస్తూ పట్టుబడ్డాడు. ఇప్పటి వరకు ఆయనపై జిల్లాలోని సివిల్ సప్లై ఉద్యోగుల నుండి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత కేసు పూర్తి ఆధారాలతో నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్న ఈ ఘటన స్థానిక ప్రజల కోసం పెద్ద సంచలనంగా మారింది. సివిల్ సప్లై శాఖలో పాషా వంటి ఉద్యోగుల అవినీతి గ్రామీణ ప్రజలకు నిత్యావసర సరుకుల అందుబాటును సమస్యగా మారుస్తోంది. ప్రస్తుత దర్యాప్తు ప్రకారం లంచం సేకరణలో మధ్యవర్తులుగా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు, స్థానిక సహాయకులు పాల్గొన్నట్టు గుర్తించబడింది. ఏసీబీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి అవినీతి ఘటనలు తగిన విధంగా నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చారు. జిల్లా సివిల్ సప్లై విభాగంలోని ఇతర ఉద్యోగులపై కూడా పర్యవేక్షణ పెంచనున్నట్లు వెల్లడించారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఇల్లందు ప్రతినిధి చారి అందించిన నివేదిక. స్టేట్లోని స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తున్నాను. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా, మహమ్మద్ యాకూబ్ పాషా, డిటి సివిల్ సప్లైస్, ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు. ఈ అధికారి రీసెంట్గా ఈ నెల 7వ తేదీన ఒక షాపు, ఇల్లందు మండలంలో ఒక షాప్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది. రేషన్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన కింద సిబ్బంది అయినటువంటి విజయ్, తను టెక్నికల్ అసిస్టెంట్, ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు. ఈ విజయ్ ద్వారా, అది ఇంటి పేరు బహుశా అమర్ అనుకుంటా, అమర్ విజయ్ అనుకుంటా, ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ అడిగిన ఇప్పుడు ఏది డిటి గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన 30,000 రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శబరీష్, పోతు శబరీష్, ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయన్ని పురమాయించారు. ఆ శబరీష్ వీళ్ళ మీద ఒత్తిడి చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు. సార్ వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇవ్వండి, ఇచ్చి సెటిల్ చేసుకోవడానికి చెప్పేసి ఈరోజు ఆయనకి, ఆ శబరీష్కి మన సెంటర్లో సెల్ ఫోన్ షాప్ ఉంది, జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్. ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డిటి గారు, ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు 30,000 రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్కి పట్టుకుంది. ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ డిటి గారు యాకూబ్ పాషా సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో 2011లో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు. ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్ అప్పుడు కూడా పట్టుకునింది. అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది. అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అతని మీద 2వ కేసు ఉంది. ఇతని మీద కూడా చాలా
కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం. ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేసాం. మళ్ళా మీ అందరికీ పాత్రికేయ మిత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వ అధికారైనా ఏ బాధితుని ఎవరినన్నా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినన్నా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఇది 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ, ఎందుకంటే ఇది రిపీటెడ్ చాలాసార్లు చెప్పడం, ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కొంచెం ఎక్కడో మారుమూల ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది. మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆ ఆఫీసులో ఏదైతే ఉందో అది జరగకుండా ఆగిపోద్దేమనే భయం ఉంది. అలాంటిది ఏమీ జరగదు. మొన్న మేము సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా రీసెంట్ గా వైరాలో కూడా తనిఖీ చేసినప్పుడు కూడా సబ్ రిజిస్ట్రార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏం ఆపలేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్ గా కంప్లీట్ అయింది. అంతకుముందు ఎస్ఆర్ఓ ఆఫీసు రూరల్లో చేసాం, ఖమ్మూరులో అప్పుడు కూడా ఉంది. సో ఎప్పుడు కూడా బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి జరగాల్సిన పని ఆగిపోద్దేమో ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడు ఉంటుంది. మీకు పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది.